ఉచిత కరెంట్ ఇస్తామని చెప్పినాం, ఇచ్చి చూపించినాం. ఆనాడు 75 రూపాయలు ఉన్న పెన్షన్ ని 200 రూపాయలు చేస్తామని చెప్పినాం, 200 రూపాయలు చేసినాం. 7 గంటలు ఉచిత కరెంట్ ఇస్తామని చెప్పినాం, 9 గంటలు ఉచితంగా కరెంట్ ఇచ్చినాం. రైతులకు రుణమాఫీ చెప్పకుంటేనే 75,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసింది కాంగ్రెస్ పార్టీ. ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చి 100 రోజుల పని గ్యారెంటీ తీసుకొచ్చి ఉపాధి కల్పించింది కాంగ్రెస్ పార్టీ. సమాచార హక్కు చట్టాన్ని తీసుకొచ్చి పరిపాలనలో పారదర్శకత ఉండాలి, ప్రజలకు వివరించాలని తీసుకొచ్చిన పార్టీ. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. అదే విధంగా ఫుడ్ సెక్యూరిటీ చట్టాన్ని తీసుకొచ్చి ప్రతి పేదవాడికి తినడానికి ప్రభుత్వమే తిండి కల్పించాలి అని చట్టాన్ని తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇన్ని పథకాలను బాక్రానంగల్ డ్యాం నుంచి నాగార్జున సాగర్, శ్రీశైలము, జూరాల, ఎస్ఆర్ఎస్పి, కల్వకుర్తి, భీమా, నెట్టంపాడు, కోయల్ సాగర్, హంద్రీ నీవా సాగునీటి ప్రాజెక్టులు అన్నిటినీ కాంగ్రెస్ పార్టీ కట్టింది. ఈ దేశంలో 1,07,000 గ్రామాలకు విద్యుత్ సరఫరాను అందించింది కాంగ్రెస్ పార్టీ. ప్రతి తండాలో సింగిల్ టీచర్ స్కూల్ అని పెట్టింది కాంగ్రెస్ పార్టీ. ప్రతి మండలంలో జూనియర్ కాలేజు, ప్రతి నియోజకవర్గంలో డిగ్రీ కాలేజు, ప్రతి రెవెన్యూ డివిజన్ లో ఇంజనీరింగ్ కాలేజు, ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి పేదలందరికీ విద్యను అందుబాటులోకి తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ.